చాలామంది మహిళలు ఉన్నారు, నటులే కాకుండా సాంకేతిక నిపుణులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ భరోసా కలగాలంటే ఏదైనా ఒక స్పందన చూపించాలి అని తను పడిన తపన ద్వారా అంతకుముందు మాకు కూడా తెలియదండి ఇది జరిగిన విషయం. కాకపోతే తను చెప్పిన తర్వాత ఇది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే సంఘటనగా భావించి వెంటనే ఛాంబర్ వారిని కలవడం కానీ, తర్వాత మిగతా అసోసియేషన్ని, డైరెక్షన్ అసోసియేషన్ కానీ, కెమెరా అసోసియేషన్ అందరినీ కలవడము, వాళ్ళందరి స్పందన ఈరోజు అందరూ వచ్చేలా చేసింది. ఎంతో బాధ్యతగా అందరూ వచ్చారని మేము కోరుకుంటున్నాం. అలాగే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎక్కడో జరిగింది కదా, మనకు సంబంధించింది కాదు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే చాలామంది హ్యూమన్స్లో ఎలా ఉందంటే ఏదన్నా ఒక పెద్ద డ్యామేజ్ జరిగితే దాని పరిష్కార దిశగా వచ్చినప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఎవరు పోర్చలేరు కదా, దాన్ని ఏదో వరకు మాఫీ చేద్దామనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. అదే ఈరోజు కలకత్తా గవర్నమెంట్ కూడా చేసిందని అనుకుంటున్నాను. అలాగా ఉండడం వల్లే తప్పు చేసే వాళ్ళలో భయం కన్నా ఏమీ జరగదనే ఒక భరోసా ఎక్కువైంది. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా భారతదేశంలోనే ఒక మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మహిళలు చాలామంది వస్తున్నారు, టెక్నీషియన్స్గా కావచ్చు, యాక్టర్లుగా కావచ్చు. ఇది వరకు సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు భయపడకుండా ఇండస్ట్రీకి పంపిస్తున్నారంటే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ మనం కాపాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళని ధైర్యంగా వస్తారని నేను అనుకుంటున్నాను. సేమ్ టైం ఇది ఎక్కడో జరిగిందని మనం వదిలేయకుండా ఇది రేపు మనకు జరగచ్చు, ఇంకొకరికి జరగచ్చు అనే ఇదితో సుప్రియ గారు ఏదైతే తను తలుచుకున్నారో దీని మీద ఏదో ఒక స్పందన జరగాలి, ఉన్న మహిళలందరికీ ఒక భరోసా రావాలి అన్న ఉద్దేశంతో తను తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చేసినందుకు ముఖ్యంగా ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ దీని మీద స్పందించి ఇది ఇక్కడితో కాకోకుండా ఇది కొనసాగింపుగా ఎప్పటికీ మహిళలకి ఈ తెలుగు ఇండస్ట్రీ చాలా అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా మన పెద్దలు ఎప్పుడూ స్పందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఆదుకుంటున్నారనేది జరుగుతుంది. అది ఇంకా బలపడాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనికి మిగతా పెద్దలు మాట్లాడాలి. అలాగే కామాక్షి గారు, ఆవిడ డాక్టర్ అండి, యాక్టర్ అండి, ఆవిడ స్పందన తెలియజేస్తారు మొదటగా, తర్వాత ఒకరి తర్వాత ఒకరు స్పందన తెలియాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.